Hello, children. How are you? Till now, what we have learned in Telugu? Yes. What did you learn? Varnamala. Isn't right, children? So, once again, let us learn Varnamala. Why? Because, see, till now, all these classes, you learned Achulu. Look on the screen, children. What you have learned? Achulu. Achulu means what? A to aha. That means a, I, u, ru, o, au, aha. These are achulu. How many are there? 16. And what are these? Hallulu. Hallulu are how many? Khatu, bandira. Isn't it? So khatu, bandira. In this, we have learnt you, I think you are perfect. ఓకే మీరందరు చక్కగా నేర్చుకున్నారు అవునా కాదా ఆ నుంచి అహా వరకు రాయడం చదవడం నేర్చుకున్నారు అలాగే హల్లులు కూడా కా నుంచి బండీరా వరకు చక్కగా నేర్చేసుకున్నారు అవునా మీరు ఎక్కడ ఏ లెటర్ అడిగినా తెలుగు అంటే అస్సలు భయపడొద్దు ఓకేనా తెలుగు అంటే చాలా చాలా ఈజీయే మనము ఇంగ్లీష్ ఎంత హ్యాపీగా నేర్చేసుకున్నాం అంతే కదా అలాగే హిందీ కూడా నేర్చుకున్నామా హిందీలో కూడా హిందీకి దీనికి రాయడమే తేడా చదవడం ఈ రూ ఉండదు రూ ఉండదు ఇంకేం ఉండదు ఏ ఉండదు ఓ ఉండదు కదా అట్లాగే హిందీ ఎంత ఈజీగా నేర్చుకున్నారో తెలుగు కూడా అంతే ఈజీగా నేర్చుకోవచ్చు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మనము ఇప్పుడు ఇప్పుడు నేను అడిగాను అనుకో ఈ లెటర్ ఏంటంటే మీరు ఇమీడియట్గా ఈ అని చెప్పాలి సపోజ్ ఈ లెటర్ ఏంటంటే గా అని చెప్పాలి ఈ లెటర్ ఏంటంటే ధ అని చెప్పాలి ఈ లెటర్ ఏంటంటే త అని చెప్పాలి ఇదేంటి లెటర్ అని అడిగితే బ అని చెప్పాలి ఇది రా ఇది లా ఓకే ఇది క్ష ఓకే మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఊ ఇదేంటి ఆ ఇలా ఏ లెటర్ అడిగినా కూడా మీరు ఇమ్మీడియట్గా లెటర్ అంటే తెలుగులో అక్షరం అంటారు లెటర్ అంటే తెలుగులో అక్షరం అంటారు కదా ఈ లెటర్స్ని ఈజీగా మనం గుర్తుపట్టగలగాలి మీకు ఈజీగా గుర్తుపట్టాలంటే మీరు ఏం చేయాలి హ్యాపీగా చార్ట్ పైన మీకు తెలుగు చార్ట్ ఉండే ఉంటుంది కదా హౌస్లో లేకపోతే బుక్ స్టాల్కి వెళ్ళి ఒకటి కొనుక్కొచ్చుకొని రోజు ఒక్కసారన్నా మీరు లెటర్స్ అక్షరమాల ఆర్ వర్ణమాల మీరు ఆటు అహా కాటు బండిరా ఒక్కసారి మీ మమ్మీని మమ్మీ చూడు నేను ఏదంటే అది లెటర్ ఫాస్ట్గా చెప్పగలుగుతాను అనేసి మీరు మీ మమ్మీని కానీ మీ బ్రదర్ని కానీ మీ సిస్టర్ని కానీ మీ డాడీని కానీ ఎవరినైనా చాట్ అక్కడ పెట్టేసుకొని అడగమని చెప్పండి లెటర్ ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఇంపార్టెంట్ కాదా ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద లెటర్ అట్లాగైతేనే మనం తెలుగు చదువుతాం లేకపోతే చదువుకోలేము ఓకేనా మరి తెలుగు రావాలంటే కొంచెం కష్టపడాలి అంతే ఎక్కువ అవసరం లేదు చాలా కొంచెం ఈజీగా టీచర్ చెప్పినట్టు మీరు ఫాలో అయిపోయారనుకోండి చక్కగా నీట్గా రాశారనుకోండి తెలుగు ఏమో చాలా చాలా ఈజీ ఓకేనా ఇప్పుడు నేను చెప్పాను కదా ఆటో అహా నేర్చేసుకున్నారు కాటు బండిరా వరకు కూడా నేర్చేసుకున్నారు ఆటు అహా పదాలు కూడా నేర్చుకున్నారు అవునా పదాలు కూడా నేర్చుకున్నారు ఆ అంటే ఆ అమ్మ ఆ అంటే ఆవు ఈ అంటే ఇల్లు అలా ఆ నుంచి అరక అరుగు ఇలా ఎన్నో అక్షరాలు నేర్చేసుకున్నారు అలా ఆ ఆవు ఆ ఆట ఇలా ఎన్నో నేర్చేసుకున్నారు అవునా ఇలా నేర్చుకున్నప్పుడు కా నుంచి బండిరా వరకు కూడా కా కమలం కా కళ కా ఖ ఖగం గ చాలా చాలా వర్డ్స్ నేర్చేసుకున్నారు అవునా కాదా కా నుంచి బండిరా వరకు ఇప్పుడు మనము నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ద తెలుగు నేర్చుకుందాం ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ద తెలుగు ఏంటంటే మీరు ఫస్ట్ క్లాస్లో ఇవన్నీ నేర్చేసుకున్నారు అవునా ఆ నుంచి బండిరా వరకు పర్ఫెక్ట్ నేర్చేసుకున్నారు ప్లస్ వాటితో పదాలు నేర్చేసుకున్నారు కానీ ఇక్కడ నుంచి ఒక్క స్టెప్ పైకి వెళ్ళాలి ఓకేనా ఓన్లీ వన్ స్టెప్ వీ హ్యావ్ టు స్టెప్ టు నో లెర్న్ మోర్ తెలుగు బట్ దిస్ ఈస్ అ వెరీ గుడ్ స్టెప్ అండ్ బీ కాన్షియస్ చిల్డ్రన్ మీరు చాలా చాలా అలర్ట్గా ఉండాలి ఇది నేర్చుకునేటప్పుడు ఓకేనా మనం నెక్స్ట్ నేర్చుకునేది ఏంటంటే గుణింతాలు ఏం నేర్చుకుంటున్నాము
ఏం నేర్చుకుంటున్నాం పిల్లలు? గుణింతాలు. మళ్ళీ వాటికి వచ్చే గుర్తులు. అసలు గుణింతాలంటే ఏంటి చెప్పండి? మనకు తెలీదు కదా. ఇప్పుడు గుణింతాలంటే చాలా హ్యాపీగా నేర్చేసుకోవాలి. అస్సలు ఇప్పుడు మీకు గుణింతాలు వచ్చిందనుకోండి, సగం తెలుగు వచ్చేసినట్టే. 75% ఆఫ్ తెలుగు మనకి వచ్చేసినట్టే గుణింతాలు వస్తే కదా. అంటే అవి ఎలా నేర్చుకోవాలి? అది చాలా ఈజీ. ఇది చాలా ఇంపార్టెంట్ క్లాస్ నాన్న, మీరు చక్కగా వినాలి. వింటే మీకు హ్యాపీగా గుణింతాలు వచ్చేస్తాయి. ఇప్పుడు వీటిని ఏమంటున్నాము? ఆ నుంచి అహా అని అంటున్నాము. ఈ ఆ నుంచి అహా వరకు ఒక సింబల్స్ ఉంటాయి వీటికి. ఓకేనా? ఇప్పుడు ఆ అంటే ఒక సింబల్, ఆ అంటే ఇంకో సింబల్, ఈ అంటే ఒక సింబల్, దీనికొక సింబల్స్ ఉంటాయి. అవి మనం నేర్చుకోవాలి. వాటిని గుణింతపు గుర్తులు అంటామన్నమాట. అయితే ఇప్పుడు అచ్చులకు హల్లులను కలిపినప్పుడు అవి గుణింతపు గుర్తులుగా మారుతాయి. అంటే ఇప్పుడు సపోజ్ కాను ఆను కలిపానమనుకోండి, 2 ప్రొనౌన్స్ చేసండి. క, ఆ, క. ఏమవుతుంది? క, ఆ, క కదా. కా ప్లస్ ఆ, కా కదా. కా ప్లస్ ఆ, కా కదా. ఇంకోటి క ప్లస్ ఈ, కి. ఇలాగా మనము ఈ ఒక్క లెటర్ని ఈ హచ్చులతోనన్నిటినీ కూడా కలపాలన్నమాట. హచ్చులను హల్లులతో కలిపితే మనకు ఒక వర్డ్, ఒక గుణింతపు గుర్తు ఏర్పడుతుంది. అవి ఎలా ఉంటాయో మనము ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఇవేంటి? గుణింతపు గుర్తులు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. ఆకి సింబల్ ఇదేంటి అక్షరం మీకు తెలుసు. ఇది ఆ. ఆ అంటే తలకట్టు. ఆ అంటే దీని సింబల్ ఇలా రాసి ఇలా రాయాలి. ఆ. ఇదేం సింబల్? ఈ. ఈ. ఈ ఇలా పైకి వస్తుంది. ఈ. ఓకే. ఓ ఇలా పైకి. ఓ. ఊ అంటే ఇలా వస్తుంది. రు ఇలా దీని గుర్తు. రూ. ఏ పైకి. ఏ. ఐ. ఇదేంటి? ఓ. ఓ. ఔ. ఓకేనా? అయితే మనం గుణింతపు గుర్తులను ఎలా అంటున్నాము? హల్లులతో అచ్చులకు ఒక రూపం వచ్చును. వాటి పేర్లే గుణింతపు గుర్తులు. వాటి పేరే గుణింతపు గుర్తులు. వీటిని ఏమంటాము? తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం, రుత్వం, రుత్వనా దీర్ఘం, ఏత్వం, ఏత్వం, ఐత్వం, ఓత్వం, ఓత్వనా దీర్ఘం, ఔత్వం. ఓకే. మళ్ళీ ఫస్ట్ తలకట్టు. వాట్ ఈస్ దిస్ కాల్డ్? తలకట్టు. ఆకి ఇది సింబల్. తలకట్టు. ఆ అంటే దీర్ఘం. తలకట్టు దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం. చెప్పండి. తలకట్టు దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం. తలకట్టు దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం. ఓకే. తలకట్టు దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం. ఓకే. దీన్ని ఏమంటే కొమ్ము, కొమ్ము దీర్ఘం. రుత్వం, రుత్వనా దీర్ఘం. దీని కొమ్ము, కొమ్ము దీర్ఘం. రుత్వం, రుత్వనా దీర్ఘం. మళ్ళీ ఇక్కడ నుంచి తలకట్టు దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం, రుత్వం, రుత్వనా దీర్ఘం. ఓకేనా? తలకట్టు దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం, రుత్వం, రుత్వనా దీర్ఘం. ఇక్కడి వరకు వచ్చేసాయి కదా. మళ్ళీ తలకట్టు దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం, రుత్వం, రుత్వనా దీర్ఘం. ఇది ఏ. ఏత్వం, ఏత్వం, ఏత్వనా దీర్ఘం కొను అనొచ్చు. ఏత్వనా దీర్ఘం, ఐత్వం, ఏత్వం, ఏత్వనా దీర్ఘం, ఐత్వం. ఓత్వం, ఓత్వనా దీర్ఘం, ఔత్వం. ఇక్కడ ఇవి చాలా ఈజీ. ఎందుకంటే మనం ఎలా ప్రొనౌన్స్ చేసినాం అలాగే అనొచ్చు. ఏత్వం,
ఏత్వనా దీర్ఘం ఐత్వం. ఈ ఐత్వంకి పైన ఒకటి కింద ఒకటి. ఓత్వం, ఓత్వనా దీర్ఘం ఔత్వం. ఓకేనా చిల్డ్రన్? ఇలా ప్రొనౌన్స్ చేసుకోవాలి. మళ్ళీ చెప్పండి. తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం, ఋత్వం, ఋత్వనా దీర్ఘం, ఏత్వం, ఏత్వనా దీర్ఘం, ఐత్వం, ఓత్వం, ఓత్వనా దీర్ఘం, ఔత్వం. అవునా? మళ్ళీ తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం, ఋత్వం, ఋత్వనా దీర్ఘం, ఏత్వం, ఏత్వనా దీర్ఘం, ఐత్వం, ఓత్వం, ఓత్వనా దీర్ఘం, ఔత్వం. వెరీ గుడ్. ఈ పాటికి మీకు కొంచెం వచ్చేసి ఉంటాయి. ఈచ్ వన్ ఇలా 5 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు వచ్చేస్తుంది. ఓకేనా చిల్డ్రన్? మనము నెక్స్ట్ పిక్చర్ చూద్దాం. ఇక్కడ దీని ప్రొనౌన్సియేషన్ కూడా మీకు ఈజీగా చెప్తాను. ఇదిగోండి ఇక్కడ ఆ. మీకు సౌండ్ గుర్తు రావాలంటే ఆ. ఈ ఆకి సింబల్ ఏంటి? ఇలా రైట్ టిక్ మార్క్, ఇలా టిక్ మార్క్. నెక్స్ట్ ఏంటి? ఆ. ప్రొనౌన్సియేషన్ చూడండి. దీని సింబల్ ఏంటి? ఆ. ఈ. ఈకి సింబల్ ఇది. ఈ. ఊ కదా. ఊకి సింబల్ ఇదిగో. దీనికి సింబల్ ఇది, దీనికి సింబల్ ఇది, దీనికి సింబల్ ఇది, ఊకి సింబల్ ఇది, దీనికి ఇది, ఋత్వం, ఋత్వనా దీర్ఘం, ఏత్వం, ఏత్వనా దీర్ఘం, ఐత్వం. పైన ఒకటి కింద ఒకటి, ఓత్వం, ఓత్వనా దీర్ఘం, ఔత్వం. ఓకేనా? ఇప్పుడు దీనికి ఏంటి? మనం ఇలా చెప్పుకోవాలి. తలకట్టు, దీర్ఘం, గుడి. కర్సర్ చూడండి. ఫస్ట్ వన్ తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం, ఋత్వం, ఋత్వనా దీర్ఘం. ఇది ఫస్ట్ రావాలన్న ఏత్వం, ఏత్వనా దీర్ఘం, ఐత్వం, ఓత్వం, ఓత్వనా దీర్ఘం, ఔత్వం. ఓకేనా? ఇలా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందాక నేను ఫస్ట్ లో చూపించాను కదా, ఖని ఆని కలిపితే ఏమవుతుంది? ఖ. ఇప్పుడు తెలుగులో ఇలా పైన డబుల్ ఇలా ఉంటే దీన్ని ఖ అంటాం అనమాట. హల్లులకు ప్లస్ అచ్చుల ఈజ్ ఈక్వల్ టు గుణింతం. ఇది చూడండి హెడ్డింగ్. హల్లులు ప్లస్ అచ్చులు ఈజ్ ఈక్వల్ టు గుణింతం. గుణింతం అంటే ఈజీ. ఖని ఆ కలిపితే క, ఖ ప్లస్ ఆని కలిపితే ఖ, కని ఆని కలిపితే ఖా ఏమవుతుంది? కా. కాని ఈని కలిపితే కి, కాను ఈని కలిపితే కీ, కాను ఊని కలిపితే కు, కా ప్లస్ ఊ కు, కా ప్లస్ ఊ కు, కాని ప్లస్ ఊని కలిపితే కు, కాని ప్లస్ ఊని కలిపితే కు, కాని ప్లస్ రూని కలిపితే కు, కా ప్లస్ రు ఈజ్ ఈక్వల్ టు క్రు, కా ప్లస్ రు ఈజ్ ఈక్వల్ టు క్రూ, కా ప్లస్ రు ఈజ్ ఈక్వల్ టు క్రూ, కా ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కే, కా ప్లస్ ఏ కే, కా ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కే. కానీ మనం ఇది రెండు రాయట్లేదు, గుర్తుంచుకోండి. మనం దాని సింబల్సే రాస్తున్నాం. ఆ సింబల్ ఏంటి? తలకట్టు. తలకట్టు. దీర్ఘం సింబల్ ఏంటి? ఇలా దీర్ఘం. కాకి దీర్ఘం ఇస్తే కా, ఇలా. ఇప్పుడు కా ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కే, కా ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కే, కా ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు కై, కా ప్లస్ ఓ ఈజ్ ఈక్వల్ టు కో, కా ప్లస్ ఓ ఈజ్ ఈక్వల్ టు కో, కా ప్లస్ ఔ ఈజ్ ఈక్వల్ టు కౌ, కా ప్లస్ ఈజ్ ఈక్వల్ టు కమ్, కా ప్లస్ అహ ఈజ్ ఈక్వల్ టు కహ. ఓకేనా? కానీ మనము ఈ కాని అని రాస్తున్నామా? రాయట్లేదు. ఓన్లీ వీఆర్ రైటింగ్ ద సింబల్. దీని సింబల్ మనం రాస్తున్నాం. అచ్చులకి సింబల్స్ చూపించాను కదా. అచ్చుల సింబల్స్ ఏంటి? ఇవి. ఈ ఫామ్, ఇండిపెండెంట్ ఫామ్ ఇవి. ఇవి మనం ఏం చేస్తున్నాము? దీన్ని ఏం చేస్తున్నాము? కాకి జోడిస్తున్నాం. ఓకేనా? దేనికి జోడిస్తున్నాము? కాకి జోడిస్తున్నాం. చూడండి కా. ఇప్పుడు ఇండిపెండెంట్ గా మనం చెప్దాం. కా. కాకు దీర్ఘం ఇస్తే కా, కా గుడిస్తే కి,
కాకు గుడి దీర్ఘం ఇస్తే కీ. కాకు కొమ్ము, ఇది కొమ్ము అంటున్నాం కదా, కాకు కొమ్మిస్తే కు. కాకు కొమ్ము దీర్ఘం ఇస్తే కూ. కాకురుత్వం ఇస్తే కృ. కాకురుత్వనా దీర్ఘం ఇస్తే కృ. కాకు ఏత్వం ఇస్తే కే. కాకు ఏత్వనా దీర్ఘం ఇస్తే కే. కాకు ఐత్వం ఇస్తే కై. కాకు ఓత్వం ఇస్తే కో. కాకు ఓత్వనా దీర్ఘం ఇస్తే కో. కాకు ఔత్వం ఇస్తే కౌ. కాకు సున్నా కలిపితే కం. 2 సున్నాలు కలిపితే కహ. సో ఎంత ఈజీ కదా నాన్న. ఓకే, సింగిల్ గా నేర్చుకోవాలంటే కక్క, కిక్కి, కుక్కు, క్రుక్రు. చెప్పండి అందరు నాతో పాటు. కక్క, కిక్కి, కుక్కు, క్రుక్రు, కిక్కి, కై, కుక్కు, కౌ, కం, కహ. మనం అలా ఎలా చెప్పుకుంటున్నాం ఇప్పుడు చూడండి. అ ఆ, ఇ ఈ, ఉ ఊ, రు రు, ఏ ఏ ఐ, ఓ ఓ ఔ, అం అహ. అలాగే కక్క, కిక్కి, కుక్కు, క్రుక్కు, కే కే కై, కో కో కౌ, కం కహ అని చెప్పుకుంటున్నాం కదా. ఇప్పటికి చాలా ఎక్కువ చెప్పేశాను నాన్న. కానీ ఫస్ట్ మనము ఒక్కసారి మీకు తెలుగు చక్కగా రావాలంటే మాత్రము ఈ గుణింతపు గుర్తులు ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ మీరు చక్కగా నేర్చుకోవాలి. ఈ గుణింతపు గుర్తులు ఓకేనా. మీరు ఫస్ట్ బుక్ తీసుకొని హోంవర్క్ బుక్లో హెడ్డింగ్, క్లాస్ వర్క్ బుక్లో గుణింతపు గుర్తులు, యూ టేక్ ఎ క్లాస్ వర్క్ అండ్ రైట్ గుణింతపు గుర్తులు. ఓకే, రైట్ గుణింతపు గుర్తులు ఒక్కొక్కటి కూడా ఒక్క పేజ్లో సేమ్ ఇలాగే రాయాలి. ఇదేంటి తలకట్టు. ఆ అంటే దీర్ఘం. ఈ అంటే గుడి దీర్ఘం. ఈ అంటే గుడి దీర్ఘం. ఉ అంటే కొమ్ము. ఊ అంటే కొమ్ము దీర్ఘం. రు అంటే రుత్వనా దీర్ఘం. ఏ అంటే ఏత్వం. ఏ అంటే ఏత్వనా దీర్ఘం. ఐ అంటే ఐత్వం. ఓ అంటే ఓత్వం. ఓ అంటే ఓత్వనా దీర్ఘం. ఔ అంటే ఔత్వం. ఓకేనా. ఇలా నేర్చుకోవాలి. మనం అనుకుంటున్నాం అబ్బా టీచర్ ఇంత చెప్పేశారు ఎలా అని అనుకుంటున్నారా. ఇంకో సింపుల్ టెక్నిక్ ఎలా రాయాలనేది కూడా నేర్చుకో. ఇప్పుడు మనం ఈ సింబల్స్ నేర్చేసుకున్నాం కదా, చాలా ఈజీగా నేర్చుకున్నాం. ఇది తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం, రుత్వం, రుత్వనా దీర్ఘం, ఏత్వం, ఏత్వనా దీర్ఘం, ఐత్వం, ఓత్వం, ఓత్వనా దీర్ఘం, ఔత్వం, సున్నా విసర్గ. ఓకేనా. ఇప్పుడు చూడు, ఖ ప్లస్ తలకట్టు క, ఖ ప్లస్ కా కా, కి ప్లస్ ఈ కి. ఓకేనా. ఖ ప్లస్ కీ, కా ప్లస్ ఊ ఈక్వల్ టు కు, కా ప్లస్ ఊ ఈక్వల్ టు కు, ఖ ప్లస్ రు ఈక్వల్ టు క్రు, ఖ ప్లస్ రుత్వం ఈక్వల్ టు క్రు, ఖ ప్లస్ ఏ ఈక్వల్ టు కే, ఖ ప్లస్ ఏతనా దీర్ఘం ఈక్వల్ టు కే, ఖై. ఓకే, ఖ ప్లస్ ఓత్వం ఈక్వల్ టు ఖో, ఖ ప్లస్ ఓత్వనా దీర్ఘం ఈక్వల్ టు ఖో, ఖ ప్లస్ ఔత్వం ఈక్వల్ టు ఖౌ, ఖ ప్లస్ సున్నా ఈక్వల్ టు కహ, ఖ ప్లస్ విసర్గ ఈక్వల్ టు కహ. హౌ ఈజీ చిల్డ్రన్. ఓకే, ఇప్పటికీ కొంచెం మీకు కన్ఫ్యూజన్గా ఉంటుంది చిల్డ్రన్. ఐ థింక్ యూ పీపుల్ ఆర్ ఆల్ అవర్ సెకండ్ లాంగ్వేజ్ చిల్డ్రన్. Okay, it is difficult little bit, but nothing is impossible children. You are small children, you are smart children, you can learn very fast. I know, you know children, last year I came to a class for substitution classes. I know you are very smart, you will catch easily. See, by the next week, for the next class, you will be learning all these gunintalu. Okay, and you will write the homework also. I hope. Are you okay children? You should write the homework also. ఓకే, బట్ మనము కొంచెం నేర్చుకోవాలంటే తొందరగా గుర్తుండదు కదా. మనం ఏం చేద్దాము, ఫస్ట్ ఒక క్లాస్ వర్క్లో రాద్దాము, రఫ్ నోట్బుక్లో కూడా రాద్దాము. एक बार पहले अपन
क्लास बुक में लिखेंगे, अच्छा सा नीट से लिखेंगे। अभी ये बोली थी ना मैं, होमवर्क बुक दे दी कल, वो देख के अच्छा पूरा पेज भर लिखना। लिखने के बाद में और हियर है ना, मैं बोल रही ना, तलकट्टू दीर्घम, गुड़ी दीर्घम, कोम्मू कोम्मू दीर्घम, सुडी सुडी दीर्घम, like that you learn. After learning एत्वము, ऐत्वము, ओके। కానీ మనకు अपन लिखने के लिए तो लिखते, लेकिन याद रखने के लिए क्या करना है मालूम? तुम लोग ना एक मम्मी चपाती बनाते ना, आटा आटा सबको मालूम है ना, चपाती। मम्मी विल मेक चपाती, नो, with what mummy will make chapati? With dough, isn't it? ఆటా సే, పిండితో మమ్మీ చపాతీలు చేస్తుంది కదా. మీ మమ్మీని ఒక చిన్న చపాతీ చేసే బదులుగా మీకు ఆ చిన్న ముద్ద ఇవ్వమనండి, ఓకేనా? थोड़ा सा एक चपाती मम्मी बनाते ना, उसमें चपाती एक बिफोर preparing the chapati you take dough from your mother, okay? With atta you can do this. తలకట్టు దీర్ఘం, గుడి గుడి దీర్ఘం, చూడండి. కొమ్ము కొమ్ము దీర్ఘం, రుత్వం రుత్వనా దీర్ఘం, ఏత్వం ఏత్వనా దీర్ఘం, ఐత్వం ఓత్వం ఉత్వనా దీర్ఘం, ఔత్వం. ఇలా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మీరు పిండితో చేశారనుకోండి, మమ్మీ చపాతీలు తడుపుతుంది కదా, తడిపినప్పుడు మమ్మీ చపాతీ ఒకటి చేయకుండా మీకు ఇవ్వమనండి. ఇచ్చినప్పుడు మీరు ఆ పిండితో చేయండి. ఓకే, మీ ఇంట్లో మీరు చపాతీ తినరు, మీ మమ్మీ చేయట్లేదు చపాతీ, అప్పుడు మీ దగ్గర క్లే ఉంటుంది కదా, మీరు బొమ్మలు చేసుకునే క్లే, ఆ బొమ్మలు చేసుకునే క్లేతోనైనా కూడా మీరు తయారు చేసుకోవచ్చు. తలకట్టు ఏంటి, దీర్ఘం ఏంటి, అదే ఒక్కొక్కటి ప్రిపేర్ చేస్తూ మీ మమ్మీకి కానీ మీ డాడీకి కానీ చూపించండి. ఎంత హ్యాపీ కదా నాన్న, ఈజీగా నేర్చుకోవచ్చు ఈ గుణింతపు గుర్తులు మనం, ఓకేనా? చాలా చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు. మీరు ఇలా నేర్చుకున్నారనుకోండి, ఫాస్ట్గా మీకు తెలుగు వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇమీడియట్గా ఇదేంటి అంటే గుడి అని చెప్పాలి, ఇదేంటి అంటే రుత్వం అని చెప్పాలి, ఇదేంటంటే ఇత్వనా దీర్ఘం అని చెప్పాలి, ఇదేంటి అంటే ఓత్వం అని చెప్పాలి. అలా మీరు పిండితో కానీ క్లేతో కానీ చేశారనుకోండి, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. I think children, many of the Hindi parents, you can help your children, give them a clay or the dough, okay, let them prepare and show you, so that they will be learning very easily. So it will be very helpful to the child. So dear parents, please cooperate and make your children to learn. ఓకే పిల్లలు, ఓకేనా? మంచిగా నేర్చేసుకుంటారు కదా గుణింతాలు, అవునా? నేర్చుకుంటారు కదా. ఇదిగోండి ఫస్ట్ నుంచి చూపిస్తున్నాను, మళ్ళొకసారి చూడండి. హల్లులకు అచ్చులను కలిపితే ఏమవుతుంది? హల్లులను అచ్చులతో కలిపితే గుణింతాలు అవుతాయి. ఈ అచ్చులకు ఒక రూపం ఉంటుంది, ఒక సింబల్ ఉంటుంది. ఆ సింబల్ని హల్లులకు కలపాలి. హల్లులకు కలిపితే ఈ సింబల్స్ని అప్పుడు మనకు గుణింతాలుగా ఏర్పడతాయి. ఇలా దానికి ప్రొనౌన్సియేషన్ కూడా ఉంటుంది. మీకు ఇబ్బంది లేకుండా ఇంగ్లీష్లో కూడా ఇచ్చాను ఎలా పలకాలి అనేసి. ఓకేనా చిల్డ్రన్? మీరు ఇంకో పని ఏంటంటే తప్పకుండా ఇవి నేర్చుకోవాలి. గుణింతపు గుర్తులు మాత్రం ఫాస్ట్గా నేర్చుకుంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇలా పిండితో కానీ క్లేతో కానీ ఇంట్లో తయారు చేయండి. ఓకేనా? వెరీ గుడ్ చిల్డ్రన్, బాయ్.